చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవరించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పులిని ఎక్కువగా జియోగ్రఫీ ఛానల్లో చూస్తూ ఉంటాం. జింకను అది వేటాడడం, పులి గాండ్రించడం, ఒక్కసారి అది ఎదురుగా వచ్చి కూర్చొని గాండిస్తే అక్కడ ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ గ్రామస్తులు బస్సులో వెళ్తుంటే పులి రోడ్డుపై అడ్డంగా వచ్చింది. అడ్డం వచ్చిన పులి అడవుల్లోకి వెళ్తే అందులో విషయం ఏముంది? అది బస్సు ముందు కూర్చొని గాండ్రించడం మొదలుపెట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు పోయేంత పనైంది. ఎలాగోలా పులి వెళ్ళిపోయాక ఇంటికి చేరుకున్నారు. ఆ పులి కోసం అటవీ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణ వాసులు బయటికి రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని రాజీవ్ నగర్ సమీపంలో పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్డు దాటుతున్న పెద్ద పులిని చూసి ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసినట్లు సమాచారం. అడవి నుండి బోరిగాం గ్రామం సరిహద్దుల్లో నుంచి రాజీవ్ నగర్ వద్ద గల ప్రధాన రహదారి దాటి పట్టణ సరిహద్దు కాలనీ సమీపంలోకి ప్రవేశించింది. మొదట రాజీవ్ నగర్ వద్ద అలజడి రేగగా తర్వాత అది పట్టణం సరిహద్దుల నుండి కౌసర్ కాలనీ సమీపంలోకి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. పులి అరుపులు విన్న కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. పులి బోనును సిద్ధంగా ఉంచి దానిని ట్రాక్ చేస్తున్నారు. ఇక పోలీసులు, అటవీ శాఖ అధికారులు పట్టణవాసులను బయట తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. హెచ్చరిక ఇందు మూలంగా కాగజ్నగర్ వార్డు ప్రజలకు తెలియజేయనిదేమనగా తస్మాత్ జాగ్రత్త. పులి సంచరిస్తున్నందున కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పులిని పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కావున చిన్నపిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని, అలాగే పెద్దవారు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఇట్లు సడన్గా మీ దగ్గరికి వచ్చినా కానీ గ్రూప్గా ఉంటే కనుక బాగా అల్లరి చేస్తే కనుక అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? భయపడాల్సింది ఏం లేదు. సో ఈ రకమైన ప్రవర్తనతోటి మనం ప్రవర్తిస్తే దాని ద్వారా అది వెళ్ళిపోతుంది. మోసగాళ్ళు ఏ రూపంలో ఉంటారో కనిపెట్టడం చాలా కష్టం. కొత్త పందాల్లో వస్తూ ఉంటారు. ఇన్ని చూసినా ఇంకా మోసపోతూనే ఉంటారు. పోలీసులు, మీడియా ఎంత మొత్తుకున్నా మోసగాళ్ళు పడుతూనే ఉంటారు. ఇంత సాంకేతికతను అందిపుచ్చుకున్న ప్రజలు ముందు వెనక ఆలోచించకుండా మోసపోతున్నారు. మీ ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు, నవళ్ళు స్కాన్ చేసి మాకిస్తే లక్షల రూపాయలు ఇస్తామనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో పెట్టుబడి పెట్టి ఇప్పుడు లోబో దిబోమంటూ మొత్తుకున్నారు. నిజంగా ఎంత దారుణమైన మోసం ఇది! ఇంట్లో ఉన్న పుస్తకాలు స్కాన్ చేస్తే లక్షల రూపాయలు ఎలా వస్తాయి? ఆ మాత్రం ఆలోచన చేయకుండా వ్యవహరిస్తున్నారు. బంజారాహిల్స్లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేయడం అంత ఈజీ కాదు. అది అందరికీ రాదు. అర్జెంటుగా 1000 రూపాయలు కావాలంటే నమ్మరు. మంచి వ్యాపారవేత్తలు
మేధావులు, పెద్ద పెద్ద ఆఫీసులను కొందరు చిటుక్కున బుట్టలో వేసేస్తారు. అంతా అయిపోయాక మోసపోయిన వాళ్ళు చెప్తే గాని తెలియదు. వాళ్ళు మోసపోయారని మనమే పిచ్చోళం అవుతాం. వీళ్ళెలా మోసపోయారని, వీళ్ళే ఒకరిని మోసం చేసేవారే వీళ్ళెలా మోసపోయారని అంతా మాయగాళ్ళు అంటారు. వాళ్ళను నమ్మి కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. ఓ మహిళ, ఓ వ్యక్తి కలిసి లిక్కర్ డాన్లకు, స్టీల్, సిమెంట్ స్టాకిస్టులకు, బంగారు షాపు యజమానులకు అందరికీ హోల్సేల్గా శటగోపం పెట్టారు. $28 కోట్లు నిండా ముంచారు. అది ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, మహానగరంలో మాయగాళ్లు తిరిగే మన హైదరాబాద్ నగరంలో. ఇప్పటికే ఇతను పేమెంట్ చేయడం జరిగింది. కొంతమంది 50%, కొంతమంది పూర్తిగా 500 మంది వరకు ఎంతో కొంత డబ్బులు అయితే ఉంటాయి. ఒక సుమారు 120 మందికి ఇంకా ఏమి ముట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇతను ఇందులో ఏంటంటే మనకు తెలిసింది 1 కోటి రూపాయలు వర్త్ 2 కేజీలు బంగారం ఇతను కొన్నట్టు తెలుస్తుంది. దీన్ని అంతా కూడా ముతూట్ ఫైనాన్స్ లో పెట్టి ఇతను లోన్ కూడా రేజ్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ మరొకసారి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున విజ్ఞప్తి, ఇటువంటి పాన్జీ స్కీమ్స్ అంటారు, ఇలాంటి స్కీమ్స్ బారిన పడకండి. ఏదైనా ఎవరన్నా పడితే, ఏదైనా స్కీమ్ పెడితే దాన్ని ఇది ఎంతవరకు నిజం, దీని పూర్వపరాలు ఏంటి ఒకసారి గమనించి జాగ్రత్తగా ఇందులో ఇలాంటి స్కీమ్స్ లో పెట్టే ముందు ఆలోచించి చేయాలని మనవి. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఈరోజు ఇప్పటికే అన్ని బుక్స్ కూడా మనకి ఆన్లైన్ లో ఏదో రకంగా డిజిటల్ ఎడిషన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. మళ్ళీ ప్రత్యేకంగా ఊరికే డబ్బులు ఇచ్చి ఎవరు బుక్స్ ఆన్లైన్ స్కానింగ్ చేయించుకోరు. కాబట్టి ఈ రకంగా ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. జైలు అంటే భయపడుతున్నారా? ఇక నుండి ఆ అవసరం లేనే లేదు. తిహార్ జైలు అంటే నేరస్తులు ఇంకా గజ గజ వణికిపోతారు. ఇక నుండి నో ఫియర్. ఏ నేరం అన్నా చేసి తిహార్ జైల్లో వెళ్ళండి. ఎందుకంటే అక్కడ బెడ్, ఫ్యాన్, మసాజ్ చేయడానికి మనుషులు, మీటింగ్ పెట్టుకోవడానికి చైర్లు, ఏదంటే అది అక్కడ రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూపించే ఈ వీడియో తిహార్ జైల్లో ఉంది. అక్కడ మసాజ్ చేయించుకుంటుంది ఢిల్లీ మాజీ మంత్రి, ప్రస్తుత ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే హవాలా ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీన్ని శిక్ష అని ఏ ఒక్కరు అనరు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు జైలులో నిబంధనలకు విరుద్ధంగా సకల సదుపాయాలు అందుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తిహార్ జైల్ సెల్లో మసాజ్ చేస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. బీజేపీ నేత షెహనాజ్ పూనావాలా ఇచ్చిన ట్వీట్ లో సత్యేందర్ జైన్ శిక్షకు బదులుగా జైల్లో సంపూర్ణంగా వీఐపీ మజాను అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. తిహార్ జైల్లో మసాజ్ చేయడమా అని నిలదీశారు. హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 నెలల పాటు బెయిల్ పొందని వ్యక్తి హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అధికార పరిధిలోని జైలులో నిబంధనలు ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. వసూళ్ల కోసం, మసాజ్ కోసం అధికార పదవులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే జరుగుతోందన్నారు.
మోసం చేయడం అంత ఈజీ కాదు, అది అందరికీ రాదు. అర్జెంటుగా 1000 రూపాయలు కావాలంటే అస్సలు నమ్మరు. మంచి మంచి వ్యాపారవేత్తలు, మేధావులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కొందరు చిటుక్కున బుట్టలు వేసేస్తారు. అంతా అయిపోయాక మోసపోయిన వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు వాళ్ళు మోసపోయారని. మనమే పిచ్చోళ్ళు అవుతాం. అరే వీళ్ళు ఎలా మోసపోయారా అని. వీళ్ళు ఒకరిని మోసం చేసేవారే, వీళ్ళు ఎలా మోసపోయారు? అంత మాయగాళ్ళు ఉంటారు. వాళ్ళని నమ్మి కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. ఓ మహిళ, ఓ వ్యక్తి కలిసి లెక్క డాన్లకు, స్టీల్ సిమెంట్ స్టాకిస్టులకు, బంగారు షాప్ యజమానులకు అందరికీ హోల్సేల్ గా శటకోపం పెట్టారు. 28 కోట్లు నిండా ముంచారు. అది ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, మహానగరంలో, మాయగాళ్లు తిరిగే మన భాగ్యనగరంలో. డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని సిసిఎస్ జాయింట్ సిపి గజరావు భూపాల్ వెల్లడించారు. ఇండియాలో ఉన్న బుక్స్, నవలలు స్కాన్ చేసి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను టార్గెట్ చేశారన్నారు. 10,000 పేపర్లు స్కాన్ చేసి 50,000 డబ్బులు ఇచ్చేలా స్కీమ్ ఏర్పాటు చేశారని, బంజారా హిల్స్ లో ఆఫీస్ ఓపెన్ చేసి ఉద్యోగులను నియమించుకున్నాడన్నారు. వారు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. ఈ స్కీమ్ లో చేరాలంటే ₹1,00,000 ముందస్తుగా డిపాజిట్ తీసుకున్నారు. ₹1,00,000 పెడితే ₹1,50,000 నుంచి ₹2,00,000 వరకు ఇచ్చారని వివరించారు. మనం ఒక ఇద్దరు అక్యూజ్లని రిమైండ్ చేయడం జరుగుతుంది పేట్ బైశ్వర్ పోలీస్ స్టేషన్ నుంచి. ఈ ఇద్దరు కూడా ఐఆర్ఎస్ కస్టమ్స్లో ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు ప్రజలని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అని, అంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తామని ఒకటి, ఇంకోటి స్టీల్ అండ్ సిమెంట్ కూడా వితౌట్ జిఎస్టీ, ఎందుకంటే వీళ్ళు కస్టమ్స్ అండ్ జిఎస్టీలో పనిచేస్తున్నట్టు చెప్పి వితౌట్ జిఎస్టీ మేము స్టీల్ సిమెంట్ రెండు కూడా మీకు ఇస్తామని చెప్పి, ఎందుకంటే జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా 12 to 18%, వితౌట్ ట్యాక్స్ ఇస్తాం కాబట్టి మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు విత్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ మినిమం 18,000 అని చెప్పి కొంత మెటీరియల్ డెలివరీ చేసి, అంటే ఫస్ట్ ఒక 50 లక్షలు తీసుకుని 50 లక్షల మెటీరియల్ డెలివర్ చేసి, దాని తర్వాత ఇంకా ఎక్కువ ఇస్తాము, మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది, మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అలా అరౌండ్ 28 crores డిఫరెంట్ పీపుల్ దగ్గర కూడా తీసుకొని వాళ్ళని చీట్ చేయడం జరిగింది. ఏమనంటే మేము కస్టమ్స్ ఆఫీసర్లము, ఐఆర్ఎస్ ఆఫీసర్లను అని బెదిరియడము, ఇట్లాంటి డిఫరెంట్ బెదిరింపులతోని తీసుకున్నారు. మనకి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర ఒక 13 కేసెస్ వీళ్ళ మీద. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.